ఫ్రెండ్స్ ఇవి ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్స్. ఇది కొత్త బ్రాండ్. ఈ ఫోన్స్ కైనా ప్రాబ్లం వచ్చినట్టయితే వీటి యొక్క సర్వీస్ సెంటర్స్ పరిస్థితి ఏంటి, ఈ సర్వీస్ సెంటర్స్ బాగున్నాయా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది ఏఐ ప్లస్ పల్స్ మొబైల్. ఈ లాంచింగ్ టైంలో నేను తీసుకున్నాను. దీన్ని 10 months నేను వాడిన తర్వాత దీని స్పీకర్ కి ప్రాబ్లం వచ్చింది. దీని యొక్క స్పీకర్ అనేది పనిచేయలేదు. అప్పుడు మాకు దగ్గరలో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్ కోసం చూస్తే మాకు దగ్గరలో గాజువాక్ లో ఒకటి, వైజాగ్ లో 2 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అయితే నేను ఈ మొబైల్ ని వైజాగ్ లో ఉన్నటువంటి బ్రైట్ ఇన్ఫోకామ్ కి పంపించాను. ఇది వైజాగ్ లో సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఈ సర్వీస్ సెంటర్ కేవలం ఏఐ ప్లస్ కే కాకుండా మోటరోలాకి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, హెచ్ఎండి నోకియాకి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, అదే విధంగా ఏసూస్ కి కూడా ఇది ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్. సో అక్కడ నేను ఈ మొబైల్ ఇచ్చాను. వాళ్ళ యొక్క రిసీవింగ్ బాగుంది. వాళ్ళు టెస్ట్ చేసి ఫోన్ చేస్తానని చెప్పారు. తర్వాత ఫోన్ చేసి దీని యొక్క స్పేర్ అనేది రెడీగా లేదు కాబట్టి కొంత టైం పడుతుందని చెప్పారు. విత్ ఇన్ 20 days లో ఈ స్పీకర్ తెప్పించి ఈ మొబైల్ ఫిక్స్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. నాకు ఈ ఫోన్ రిపేర్ నిమిత్తం ₹1 కూడా ఖర్చు అవ్వలేదు. ఎందుకంటే ఇది ఇంకా వారంటీ పీరియడ్ లో ఉండటం వల్ల. ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ వాళ్ళు రియల్మీ, మోటరోలా లాంటి పెద్ద సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోనే టైఅప్ అయ్యారు. ఏఐ ప్లస్ బ్రాండ్ యొక్క సర్వీస్ సాటిస్ఫాక్షన్ గానే ఉంది. ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. వాటిని చూద్దాం అనుకుంటే కింద ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.